మన తెలంగాణలో రామగుండం ఫ్యాక్టరీలో తయారైన ఎరువులు దేశం మొత్తాన్ని కూడా సప్లై చేయడం జరిగేది. కానీ ఆ కంపెనీ మూతపడిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి ఉత్పత్తి లేకపోవడం వల్ల మనకు రైతులు ఎక్కువ ఎరువును వాడతారు కాబట్టి ఎక్కువ అవసరం ఉంటుంది తెలంగాణకి. ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా యూరియా షార్టేజ్, యూరియా సరిగ్గా దొరకకపోవడం, అనుకున్న టైం దొరకకపోవడం అనేది పరిస్థితులు మనం చూసాం చాలాసార్లు కూడా. అయితే ఈ రామగుండంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 60,165 కోట్ల పెట్టుబడితో, అంటే ఒక 2 వేరే కంపెనీస్ కలిపి, గవర్నమెంట్ బ్యాంక్స్ కలిపి 6,165 కోట్ల పెట్టుబడితో రామగుండం ఫర్టిలైజర్ కంపెనీని పునరుద్ధరించాలని, అంటే అది ఇంతలోనే ఉత్పత్తి కూడా పునరుత్పత్తి ప్రారంభించే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఏమైందంటే, ఇది ఎందుకు ఈ ఒక రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కర్మాగారం లోపల ప్రభుత్వము పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి 12.7 మెట్రిక్ టన్నుల యూరియా తయారవుతుంది. అంటే దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి సరిపడేంత యూరియా దొరికే అవకాశం ఉంది. అంటే తెలంగాణకు యూరియా యొక్క సప్లై షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని నివారించే అవకాశం కలుగుతుంది. అయితే దీనివల్ల ఇది రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడము ఒక భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాం లోపల ఈ యొక్క పెట్టుబడిని తీసుకొచ్చింది. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం మూతపడిన లేకపోతే తక్కువగా పనిచేస్తున్న ఎన్నో కర్మాగారాలని కూడా పునరుద్ధరించాలన్న ఆలోచనతో ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది తీసుకొని దాన్ని ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టడానికి అనువైన ఆర్థిక వనరులు, మేనేజ్మెంట్ వనరులు అన్నింటి కూడా స్వీకరించి అన్ని ఉత్పత్తి రంగాల ఉత్పత్తి కర్మాగారాలను పునరుద్ధరించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే దీనివల్ల మా తెలంగాణకు సరిపడే యూరియా ఈ యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ వల్ల తెలంగాణలో యూరియా యొక్క సప్లై పెరగడమే కాకుండా అదే మాదిరిగా చుట్టుపక్కల రామగుండం పట్టణము మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి ఫెసిలిటీస్ దొరికే అవకాశం ఉంది. అంటే మంచి రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, దాంతోపాటు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఆధారపడిన అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉపాధి దొరికే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశం దొరికే అవకాశం ఉంది. అదే మాదిరిగా కంపెనీ కూడా పెట్టుబడిదారులకు కూడా మంచి అవకాశం దొరికే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా ఒక మూతపడ్డ కర్మాగారాన్ని పునరుద్ధరించడం చేయడం జరిగిందనమాట. అంటే ఒకప్పుడు ఈ కర్మాగారం ప్రొడక్షన్ అప్పుడు పాలసీ ఏంటంటే, ఎప్పుడైతే పివి నరసింహ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఫ్లరిష్ ఆర్ పెరిష్ అనే ఒక పాలసీ తీసుకున్నారు. అంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కూడా లాభాల్లో నడవాలి, లేకపోతే మూసేయాలి. అంటే వాటిని ఒక తెల్ల ఏనుగులాగా గుర్తించి అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టకూడదు, ఖర్చు పెట్టకూడదు అని చెప్పని, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు కాబట్టి వాటిపైన ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల, ఆ పాలసీ వల్ల ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మారిన పరిస్థితుల వల్ల, మారిన అవసరాల వల్ల ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం యొక్క ఆవశ్యకత తెలుసుకొని కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అదే మాదిరిగా 2 కంపెనీలు పెట్టుబడి పెట్టడం ముందుకు రావడం వల్ల, అదే మాదిరిగా బ్యాంకులు కూడా తగిన ఆర్థిక సహాయం అందించడం ముందుకు రావడం వల్ల ఈ యొక్క రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరించడం జరుగుతుంది. దీనికి లోకల్ అక్కడి ఒక రాజకీయ అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా దానికి వాళ్ళ తమ వంతు సహకారం అందజేయడం జరిగింది.